వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. కోడలికి కాఫీ పెట్టే అత్త, అత్తను అమ్మలా చూసుకునే కోడలు. ఈ మార్పు ఎలా సాధ్యమవుతుంది? వంటింట్లో అత్తగారు హాల్లో పేపర్ చదువుతూ కూర్చున్న కోడలు, అత్తగారు కాఫీ పెట్టి కోడలు చేతికి ఇచ్చారు. థ్యాంక్స్ అని చెప్పి చేతిలో కాఫీ కప్ పట్టుకుని కోడలు తన గదిలోకి వెళ్లిపోయింది. ఇదేమీ సినిమాలోనూ సీరియల్లోనూ సీన్ కాదు. గత 30 ఏళ్లుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న అత్త కోడళ్ల మధ్య చోటు చేసుకున్న సన్నివేశం. ఒకరోజు ఈ దృశ్యం చూసిన కోడలు, తల్లి మాత్రం గాబరా పడిపోయారు. మీ అత్తగారు వంటింట్లో కష్టపడుతుంటే నువ్వు కూర్చోవడం ఏంటంటూ కూతుర్ని మందలించారు. ఇది విన్న అత్తగారు, పర్వాలేదండి, మా అమ్మాయికి కాఫీ ఇస్తున్నాను కదా, తనకి కూడా అలాగే ఇస్తున్నాను, తనకి చేయాలని అనిపించినప్పుడు చేస్తుంది అని నవ్వేశారు. సాధారణంగా మన సమాజంలో అత్తాకోడళ్లకు సరిగా పొసగదనే అభిప్రాయం ఉంది. ఈ అత్తాకోడళ్ల బంధం మీదనే సంవత్సరాల పాటు నడిచే సీరియళ్లు ఉన్నాయి. అయితే సమాజంలో ఉండే పాపులర్ పర్ఫెక్షన్ కు భిన్నంగా ఫ్రెండ్లీగా జీవించే అత్తాకోడలు కూడా ఉన్నారు. మారుతున్న డిజిటల్ యుగంలో అత్త అంటే ఆరళ్లు పెట్టే మహిళ కాదు, కోడలంటే కొడుకును దోచుకుని వెళ్లిపోయే అమ్మాయి కాదు అని చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. విశాఖపట్నానికి చెందిన వసంత విశ్వనాథుని వాళ్ళ కోడలిని పెళ్లి చూపుల్లో మొదటిసారి కలిసిన రోజును గుర్తు చేసుకున్నారు. ఇది 30 ఏళ్ల కిందటి సంగతి. పెళ్లి చూపుల్లో గుంటూరులో ఒక హోటల్లో మా కోడలిని చూశాం. పెళ్లి చూపుల తర్వాత అందరూ కారెక్కి ఇంటికి వెళ్తుంటే నేను మాత్రం కోడలితో కలిసి రిక్షాలో ఇంటికి వస్తానని చెప్పాను. నేను తనతో నేరుగా మాట్లాడాలని అనుకున్నాను. నువ్వు మా అబ్బాయిని చేసుకుంటే సంతోషంగా ఉండగలవని అనుకుంటున్నావా? మా ఇంటికి వస్తే నీ జీవితం బాగుంటుందని అనుకుంటున్నావా? బాగా ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు అని రిక్షాలో వస్తూ మా కోడలిని అడిగాను అన్నారు వసంత. అలా అడగగానే ఆ అమ్మాయి సిగ్గుపడిపోయింది. తనకి అప్పటికి 20 ఏళ్లు. అలా సిగ్గుపడిపోకు, స్పష్టంగా ఆలోచించుకో అని చెప్పాను. మా ఇంటికి వస్తే నువ్వు మాతో సంతోషంగా ఉండగలవు అనే భరోసా మాత్రం నేనిచ్చాను అని వసంత గుర్తు చేసుకున్నారు. మా అత్తగారు బాగా చూసుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు మా అబ్బాయికి పెళ్లి చేశాం. మా అబ్బాయి పెళ్లయ్యేటప్పటికి నా వయసు 42 ఏళ్లు. ఇంట్లో పనులన్నీ నేనే చేసేదాన్ని. కోడలొచ్చింది కాబట్టి ఇక నుంచి పనులన్నీ తనే చేయాలి, నేను కూర్చోవాలి అని అనుకోలేదు. నా నుంచి ఇంటి పెత్తనం తీసుకోవాలని మా కోడలు కూడా అనుకోలేదు. పని మాత్రమే కాదు, మా కోడలి స్వేచ్ఛకు మేం అడ్డు రాలేదు. అపార్థాలు లేవా అంటే కుటుంబం అన్నాక లేకుండా ఎలా ఉంటాయి? కానీ ప్రతిదాన్ని పెద్దవి చేసి భూతద్దంలో చూడలేదు. కొడుకు ఆర్థిక వ్యవహారాల్లో నేను తలదూర్చలేదు అని వసంత అన్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందని నేనడిగినప్పుడు వసంత చెప్పిన మాట ఒకటే. అతడు నా కొడుకు మాత్రమే కాదు, నా కోడలికి భర్త కూడా అనుకోవాలి. వాళ్ళ ఇష్టాలు పనుల్లో తలదూర్చి లేని పెద్దరికాన్ని రుద్దకుండా ఇంట్లో కూతురుతో మెలిగినట్లు మెలిగితే సమస్యలెందుకు వస్తాయి అని అన్నారు. అలా అని వసంత తన అత్తగారితో కూడా అలానే ఉన్నారా అని అడిగినప్పుడు నవ్వి లేదు అని సమాధానమిచ్చారు. నన్ను మా అత్తగారు అర్థం చేసుకోలేదు. ఆవిడ చెప్పేది నాకు నచ్చేది కాదు. మా ఇద్దరి మధ్య ఎందుకో తరాల అంతరం ఉండేది. కానీ నేను మా అమ్మా నాన్నల మధ్య సయోధ్య చూస్తూ పెరిగాను. అత్తగారంటే ప్రేమగా కూడా ఉండొచ్చు అని మా నానమ్మను చూసి నేర్చుకున్నాను. మా అమ్మ, నానమ్మ, అమ్మమ్మ కలిసి ఎడ్ల బండిపై పక్క ఊరికి సినిమాకు వెళ్తూ ఉండేవారు. మా అమ్మ ఆర్ఎంపీ డాక్టర్. ఆమె అలసిపోయి వస్తే మా నానమ్మ భోజనం పెట్టి విసనకర్ర పెట్టి విసురుతూ ఉండేది. ఇవన్నీ చూస్తూ పెరగడం నా కోడలితో బాగా ఉండడానికి నాకు సహకరించాయి అని అన్నారు వసంత. వదిన, బావగారు అని పిలవను. వసంత కోడలు సుగుణాను ఈ బంధాన్ని ఎలా చూస్తున్నానని నేనడిగాను. పెళ్ళయ్యేటప్పటికి నాకు 20 ఏళ్లు. అత్త మామల నుంచి వేరుగా ఉండాలి, మాకు ప్రైవసీ ఉండాలి, ఇలాంటి ఆలోచనలు ఆ వయసులో నాకు లేవు. పెళ్లితో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అక్కడున్నట్లే ఇక్కడ కూడా ఉన్నాను. నా స్వేచ్ఛకు, జీవితానికి ఇక్కడ ఎలాంటి నిబంధనలు, నియంత్రణలు లేవు. నేను ఎలాంటి డ్రెస్ వేసుకున్నా, ఎలా మాట్లాడినా నన్నెవ్వరూ ఏమీ అనరు. ఇప్పుడు నాకు అమ్మ లేదు. అత్తయ్యతోనే అన్నీ చెబుతాను. అత్తయ్య తరఫు బంధువులందరినీ నా భర్త పిలిచినట్లే అక్క, అన్నయ్య అనే పిలుస్తాను. కానీ వరుసలు పెట్టి వదిన, బావగారు ఇలా పిలవను. ఈ కుటుంబంలో భాగం నేను అని సుగుణ వివరించారు. మా ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ. అదే మేము గత 30 ఏళ్లుగా ఎటువంటి సమస్యలు లేకుండా కలిసి ఉండడానికి సహాయపడుతుంది. భేదాభిప్రాయాలు రావా అంటే వస్తాయి, కానీ ఇద్దరం వాటిని పట్టించుకోం. అవి చాలా క్షణికం అని సుగుణ అన్నారు.
కోడలంటే స్నేహితురాల్లా ఉండాలనే ఆలోచన ఉండేది మొదటి నుంచి. అదే మా ఇద్దరి మధ్య బంధానికి నాంది అని వసంత అంటారు. అత్తా కోడళ్ల బంధాలు అర్బన్ వాతావరణంలో మాత్రమే కాదు, పల్లెటూళ్లలో కూడా చాలా వరకు మారుతున్నాయి. తిప్పరాజుపాలెంకు చెందిన 50 సంవత్సరాల మాణిక్యాంబ ఈ మధ్యనే కొడుకుకు పెళ్లి చేశారు. మాణిక్యాంబ కాజినూరు గ్రామ సర్పంచ్. ఆమె కొడుకు ఇంజనీర్. కోడలు భార్గవి లండన్లో MS చదువుకుని ఇండియా వచ్చారు. మాణిక్యాంబ పెద్దగా చదువుకోలేదు. అత్తా కోడలిద్దరివి విభిన్న నేపథ్యాలు. లండన్లో చదువుకుని పల్లెటూరులో అత్తింట్లో ఎలా ఉండగలను అనే సందేహం తలెత్తిందా అని భార్గవిని అడిగాను. పెళ్లికి ముందు వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు వారి మనస్తత్వాలు అర్థమయ్యాయి. దీంతో నేను ఉండగలను, కలిసి బతకగలను, కుటుంబంలో కలిసిపోగలను అనిపించింది అని భార్గవి చెప్పారు. పల్లెటూళ్లలో అత్తమామల ఎదుట భర్తను పేరు పెట్టి పిలిస్తే తప్పుగా భావిస్తారు. భర్తకు గౌరవం ఇవ్వడం లేదన్నట్లు చూస్తారు. కానీ నేను నా భర్తను పేరు పెట్టి పిలిచినా వాళ్ళేమనుకోరు, అభ్యంతరం చెప్పరు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వింతగా చూసినా కూడా వాళ్ళు పట్టించుకోరు. ఈ మాత్రం స్వేచ్ఛ చాలు కదా నేను నాలా ఉండటానికి అని అన్నారు భార్గవి. పల్లెటూరులోనే పుట్టి పెరిగిన ఇలాంటి ధోరణి ఎలా వచ్చిందని మాణిక్యమ్మను అడిగితే, నేను మా అత్తగారి నుంచి ఎలాంటి ప్రేమను పొందలేదు. అందుకే నా అనుభవం నేర్పిన పాఠం ఇది. కోడలిని బాగా చూసుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. నాకు అమ్మాయిలు లేరు, అందుకే కూతురైనా కోడలైనా ఒకటే అని అన్నారు. మీ కోడలిలో అన్నీ మీకు నచ్చిన విషయాలే ఉన్నాయా అని మాణిక్యమ్మను అడిగినప్పుడు, అన్నీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ తనేమైనా మార్చుకోగలిగినవి ఉన్నాయనిపిస్తే నెమ్మదిగా చెబుతాను. ఇలా ఉండు అని సలహా ఇస్తాను. 2 విభిన్న కుటుంబాలు, వేర్వేరు పెంపకాలు, పద్ధతులు, అలవాట్లు, మాట వేరుగానే ఉంటాయి. ఆ విభిన్నత ఆమె ఆమోదించడమే కదా కుటుంబంలోకి ఆహ్వానించడం అంటే అని అన్నారు. నేనేదైనా ఉంటే అత్తయ్యతో చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. నన్నేదైనా చేయమని అడిగే లోపు నేనే చేసేస్తూ ఉంటాను. అత్తగారు కూడా పనిలో సహాయం చేస్తూ ఉంటారు అని భార్గవి చెప్పారు. అయితే వీళ్ళిద్దరూ వేర్వేరు ఊళ్ళల్లో ఉంటారు. పండుగలు, ఫంక్షన్స్కి మాత్రమే కలుస్తూ ఉంటారు. కానీ కలిసినప్పుడు కలహాలు ఉండవు. ముఖ్యంగా నాకు అత్తగారి నుంచి రూల్స్ ఏమీ లేవు, అందుకే హ్యాపీగా ఉండగలుగుతున్నా అని భార్గవి నాతో చెప్పారు. స్వతంత్ర భావాలు ఉంటే భరించలేరు, ఒకే వరలో 2 కత్తులు ఇమడవు. ఈ సామెత అత్తాకోడలను ఉద్దేశించి పుట్టింది. ఈ ఇద్దరికి ఎందుకు పడదు అనే $1 మిలియన్ ప్రశ్న. భర్త తన సొంతమని కోడలు అనుకుంటుంది, కొడుకును తన దగ్గర నుంచి లాక్కున్నారని తల్లి అనుకుంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఉండదు. సమాజం కోడలు ఎలా ఉండాలి అనేది ఒక ఫ్రేమ్ వర్క్ లో చూస్తుంది. పోటీతత్వం, అసూయ ప్రాథమిక కారణాలు అని విశాఖపట్నానికి చెందిన కన్సల్టెంట్ సైకాలజిస్ట్ అరుణశ్రీ అంటున్నారు. 2 తరాలు, 2 కుటుంబాలు, 2 విభిన్న నేపథ్యాలు, వీటి మధ్య సయోధ్య కుదరడం అంత సులభంగా సాధ్యపడే విషయం కాదు. సామాజిక నేపథ్యం కూడా కొంతవరకు కారణం. నేను మా అత్తగారి చేతిలో బాధలు పడ్డాను. అలాంటప్పుడు నా కోడలెందుకు సంతోషంగా ఉండాలని అరుణశ్రీ అభిప్రాయపడ్డారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.